ఇంకా సీరియస్గా లేదా దానికి లాస్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఒకటే 5 మీటింగ్లు పెట్టారు. ఎన్టీఆర్, విజయనగరం, పార్వతీపురం, ఈస్ట్ గోదావరి, నంద్యాల, శ్రీకాకుళం, కోనసీమ, అన్నమయ్య ఒకటోటి పెట్టారు. చిత్తూరు ఏఎస్ఆర్ అయితే మీటింగ్లు పెట్టలేదు. బీ క్లియర్, మీటింగ్లు పెట్టకపోతే ఏదైతే ఈ డిఐపిసి ఈ మీటింగ్లు పెట్టి ఎప్పటికప్పుడు క్లియర్ చేయకపోతే మీకు ఆ ప్రాబ్లం వస్తుంది. మీరు చేయడం ఎంత ముఖ్యమో దాన్ని ప్రాపర్గా చేయడం కూడా చాలా అవసరం. అదే మరి ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్, స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, పాలసీస్ అన్నీ కూడా ట్రూ స్పిరిట్తో మీరు అర్థం చేసుకోవాలి. విశ్వకర్మ కానీ లేకపోతే లక్పత్ దీది కానీ వేరియస్ కార్యక్రమాలు ఉన్నాయి. ఈవెన్ ప్రోడక్ట్ క్లస్టర్స్ కానీ ఇవన్నీ ఉన్న వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అవన్నీ కూడా మీరు తీసుకురావాలి. దాని మీద ఎప్పటికప్పుడు మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇమ్మంటాం, అది కూడా వర్కౌట్ చేస్తారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు 175 కాన్స్టిట్యున్సీలో 175 పార్క్స్ అన్నాం. మీరు ఇంకా ఎక్కువ పెడతానంటే మాకు అబ్జెక్షన్ లేదు. ఇక్కడ అన్నిట్లో కూడా ఫార్మర్స్ యాజ్ పార్ట్నర్స్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. రేపు ఒక సిటీ వస్తుంది, స్టీల్ సిటీ, మెటల్. అక్కడ ఫార్మర్స్ అందరిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు ఆ బెనిఫిట్ రావాలి. అమరావతి ఎట్లొచ్చిందో రేపు రాబోయే రోజులు అక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది. ఆ టౌన్షిప్లో మనం కొంచెం ఎక్కువ ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ తిరిగి వాళ్ళకి ఇస్తాం. ఆ పర్పస్కి ఎంత అయితే అవసరం ఉందో అది ఇచ్చిన తర్వాత మిగిలింది ఇస్తాం. సో దట్ ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళకి బెనిఫిట్ రావాలి. దట్ ఈస్ ది కాన్సెప్ట్ వీఆర్ వర్కింగ్. ఇదర్ రేపు స్టీల్ ప్లాంట్ వచ్చిన రామాయపట్నంలో ఆయిల్ రిఫైనరీ వచ్చే అవకాశం ఉంది. మనం బీపీసీఎల్ అక్కడ వచ్చిన ఎక్కడ ఎవ్రీవేర్ దిస్ ఇస్ ది కాన్సెప్ట్. ల్యాండ్ కూడా ఫార్మర్సే ముందుకొచ్చి మేము 100 ఎకరాలు ఇస్తాం, మేము వేసుకుంటామంటే విల్ ఎక్స్టెండ్ ఆల్ ది ఫెసిలిటీస్. లేదు మేము చేయలేము, 100 ఎకరాలు ఇస్తాం, సంబడీ ఈజ్ డూయింగ్ అవుట్ సోర్సింగ్ జాబ్ జస్ట్ లైక్ రియల్ ఎస్టేట్, వాళ్ళు షేరింగ్ చేసుకుంటారు. అల్టిమేట్గా ఫార్మర్స్ విల్ బి ది బెనిఫిషరీస్. ఏదైతే పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ అమరావతి రాజధానిలో ఎట్టయితే చేశారో దట్ ఈజ్ వేర్ వీఆర్ టాకింగ్ అబౌట్ P4. దాన్ని మీరు కంటిన్యూగా చేయగలిగితే వాళ్ళే కూడా కొంతమంది ముందుకు వచ్చి చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకొని మిగిలింది కూడా అమ్ముతామంటే మనకేం అబ్జెక్షన్ లేదు. ఆ కాన్సెప్ట్ తీసుకొని మీరు వర్కౌట్ చేయాలి. ఇప్పటికి వర్క్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు స్టార్ట్ ది వర్క్. నాకు పెద్ద ఎత్తున అగ్రికల్చర్, హార్టికల్చర్, అక్వాకల్చర్, మీరు హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. వన్స్ మీరు స్ట్రక్చర్ చేయగలిగితే ఎంఎస్ఎంఈ కింద ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్కి వస్తారు, హ్యాండ్ హోల్డింగ్ వస్తుంది, ప్రొఫెషనల్ ఇస్తాం, టెక్నాలజీ కానీ లేకపోతే ఏమేమి కావాలన్న వాళ్ళకందరికి కూడా గైడ్ చేసే పరిస్థితి వస్తుంది. ఇది మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓరియంటేషన్ కలెక్టర్స్ కూడా మారితే తప్ప ఇది సాధ్యం కాదు. ఇది బిగినింగ్. ఇప్పుడు ఇంతమంది చెప్పినట్టు అరౌండ్ 30 lakh ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అందులో కూడా కొన్ని బాగా లేవు. అందుకే ఫస్ట్ ఎన్యూమరేట్ చేయమన్నాం. ఇంకా 16 లక్షలు ఎన్యూమరేట్ చేయాలి. ఆ 16 లక్షలు ఎన్యూమరేట్ చేసిన తర్వాత క్లాసిఫికేషన్ తీసుకుంటాం స్టాండర్డైజేషన్ ప్రకారం. ఒక 500 1000 ఉంటాయి క్లాసిఫికేషన్స్, ఏ ఇండస్ట్రీ ఏంటని. అవన్నీ తీసుకొని సిమిలర్ ఇండస్ట్రీస్ని గ్రూపింగ్ చేసి హౌ టు గో ఫర్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్. ఒకరు తయారు చేసేది ఇంకొక కంపెనీకి రా మెటీరియల్ అవుతుంది. అట్లా ఎక్కడికక్కడ ఇంటిగ్రేట్ చేసి టెక్నాలజీ తీసుకొచ్చి అవసరమైతే గవర్నమెంట్ కూడా వాళ్ళకు హెల్ప్ చేసి హౌ టు మేక్ ఇట్ మోర్ ఐ కెన్ సే ఈవెన్ మార్కెటింగ్ ఎవ్రీథింగ్. ఆ ప్రెసిషన్, పర్ఫెక్షన్, లాస్ట్ మైల్లో ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలో చేసి మనం లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అన్ని డిపార్ట్మెంట్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఏదైతే ఇంకా మిగిలిన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉన్నాయి. మీన్ వైల్ విల్ హ్యావ్ ఎ టీ బ్రేక్ 11:50. Sir, one request, sir. Please. Sir, to take all these things forward, sir, we need a small support system at the district level, sir. You discuss all these things, Yes. employment generation, new orientation ఇచ్చేటన్ని.
ఏం కావాలో దాన్ని గైడ్ చేస్తాం. Yes, sir. ఓకే, విల్ మీట్ 11:15, 12:15. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు ఆన్ క్రియేటింగ్ 20 lakh జాబ్స్. నేను అన్ని పారిశ్రామికవేత్తలందరం కలిసేటప్పుడు వాళ్ళు ఒకటే కోరుతున్నారు, అన్ని రాష్ట్రాలు ఈరోజు పెట్టుబడుల కోసం పోటీ పడుతున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం బీట్ చేయాలి. కేవలం ఇన్సెంటివ్స్, వాటర్ అలాట్మెంట్ అవి కాదు. సో ఫీల్డ్కి దగ్గరుండి ఈవెన్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ 72 gigawatts ద ఆనరబుల్ సీఎంస్ విజన్. దానికి కావాల్సిన నిన్న కూడా డిన్నర్ వి డిస్కస్, దానికి కావాల్సిన మ్యాన్ పవర్ అగైన్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వీ హ్యావ్ టు బీట్ దమ్, వీ హ్యావ్ టు బీట్ ద అదర్ స్టేట్స్. దట్ ఈస్ వాట్ ఎవ్రీ ఇండస్ట్రియలిస్ట్, అండ్ దట్ ఈస్ వై ఎవ్రీ ఇండస్ట్రియలిస్ట్ ఈస్ నౌ లుకింగ్ ఎట్ Andhra Pradesh. While important projects we will drive, we can drive and we will drive, but there will be even 10 crore investor, 5 crore investor. MSMEs are where 80% of the jobs get created. So I request all of you to take every investment very, very seriously. I cannot emphasize this more. We have to beat other states on speed of doing business. And that is, the Honorable CM గారు నిన్న ఒక ఒప్పందం గూగుల్తో కుదిరించుకుంటే, sir said no more months. Please discuss with me on days. So he has specifically told me in that meeting. So I request all of your cooperation to deliver in days and not in months. Thank you. No, ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక ఆర్సీ మిత్తలు వచ్చి స్టీల్ ప్లాంట్ పెడతామంటే వాళ్ళకి ఐరన్ ఓర్ ఎన్ఎండిసి నుంచి రావాల్సి వస్తే వాళ్ళు మేము పెల్లెట్స్ తీస్తాం, ఇక్కడ ఇస్తాం, వాళ్ళు ఏమి కన్సెషన్ అడగడం లేదు, ఓపెన్ మార్కెట్లో ఇస్తారు. ఓపెన్ మార్కెట్ ప్రకారం ఎవ్రీ టైమ్ దే విల్ డిసైడ్ ది ప్రైస్ బట్టి అందరికి సప్లై చేస్తారు. వాళ్ళు అడిగింది ఏంటంటే, మాకు పైప్ లైన్ ఉంది, అక్కడ ఇమ్మనండి, మాకు రా మెటీరియల్ ఇస్తే మేము స్లర్రీ తెచ్చుకుంటాం, మాకు కాస్ట్ తగ్గుతుంది, రెండోది మాకు కంఫర్ట్ వస్తుంది, నేరుగా ప్లాంట్కి వస్తుంది అనేది వాళ్ళ ఐడియా. దానికోసం నేను అందరికీ ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎందుకు రిక్వెస్ట్ చేయాలి? కుమారస్వామికి ఇప్పుడు 3 సార్లు ఫోన్ చేశాను, అదే మరి ఎన్ఎండిసి చైర్మన్కి ఫోన్ చేశాను. అంటే మేము ఏ విధంగా పర్సనల్గా ఫాలో అప్ చేస్తున్నామంటే, వాళ్ళకు ఒక నమ్మకం, నీకు ఒక ఫోన్ కాల్, యూ టెలిఫోన్ టు మీ అని మేము చేస్తున్నాం. మీలో ఆ సీరియస్నెస్ రాకపోతే, మేము చెప్పిన తర్వాత మీరు ఒక చెవిలో ఇనేసి ఇంకొక చెవిలో వదిలిపెడితే, ఇట్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. అక్కడే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు గేర్ అప్. వన్స్ ఇదైతే, ఇప్పుడు ఉదాహరణకు విశాఖపట్నం మొన్న TCS 10,000 జాబ్స్ ఇస్తామని ముందుకు వచ్చారు. 10,000 కూడా ఎక్సీడ్ అవుతాయి. అది వచ్చినప్పుడు మీరు ప్రోయాక్టివ్గా వాళ్ళని ఎన్కాష్ చేసుకుంటే అక్కడ బెనిఫిట్ వస్తుంది మీకు. అదే సమయంలో ఇక్కడ IBM లేకపోతే TCS, IIT మెడ్రాస్ ముగ్గురు కలిసి క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం డీప్ టెక్నాలజీ పోవాలని, దే ఆర్ కమింగ్ విత్ ఇన్వెస్ట్మెంట్. దేర్ CRDA, all of you has to be proactive. నేను ఒకరిని కాదు, ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ రీఓరియంటేషన్ వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇది నాకేం సంబంధం, ఎవరు వస్తే నాకేంటి, నేను కలెక్టర్ని లేకపోతే సెక్రటరీని, నేను మంత్రిని, అందరూ నా దగ్గర రావాలి అంటే మీకంటే బెటర్గా ఉండాలని వెళ్తారు. ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. కాంపిటేటివ్ వరల్డ్లో ఎప్పుడు కూడా, ఒకప్పుడు మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్కి రావాలంటే భయపడేవాళ్ళు. దేనికి? ఆస్తులు సెటిల్మెంట్లు అయినాయి, పోర్ట్లు సెటిల్మెంట్ అయినాయి, ఇండస్ట్రీస్ని చేంజ్ చేశారు. ఏంటి నెపం ఏంటి? పొలిటికల్గా కావాలని వెనకబడి వాళ్ళందరినీ చేంజ్ చేస్తే ఈ రాష్ట్రంలో పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. పోతూ పోతూ కామెంట్ చేసి వెళ్ళారు. ఇంకా సత్యన ఆంధ్రప్రదేశ్గా రాము అని చెప్పేసి వెళ్ళారు. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్, దట్ ఈస్ ది క్రెడిబిలిటీ వీ హ్యావ్ లాస్ట్. అది రీబిల్డ్ చేయాలంటే మీ అందరిలో ఒక పాజిటివ్గా మళ్ళీ వస్తే తప్ప, కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అక్కడక్కడ. మీరు అన్ని బాగా మాట్లాడుతున్నారు సార్, మీరు చెప్తున్నారు, మీ వాళ్ళు లెక్క పెట్టుకోవడం లేదు. దట్ యాటిట్యూడ్ హ్యాస్ టు గో. లేకపోతే 6 నెలలు బిజీగా ఉన్నాం, ఇప్పుడు ఇవ్వం, తర్వాత చూద్దాంలే. మనం ఏంటంటే ప్రతి ఒక్కరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఐఎమ్ టాకింగ్ రిపీటెడ్లీ, రీజన్ ఈజ్ వెరీ క్లియర్.
ఎంత తొందరగా వాళ్ళు గ్రౌండ్ చేస్తే ఒక్కసారి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ 6 నెలలు సంవత్సరం కానీ లేట్ అయితే ఓవర్ రన్స్ అన్నీ కలిపి ఆ ప్రాజెక్టే వైబిలిటీ ఉండదు. యూ హెవ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఒక ఎన్విరాన్మెంట్లు కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ అలాట్మెంట్ కావచ్చు, లేకపోతే మీరు ఇండస్ట్రీ క్లియరెన్స్ కావచ్చు, ఏదైనా కానీ. అదే మరికి 14 డిపార్ట్మెంట్లు ఇచ్చాను ఇక్కడ. ఈ 14 డిపార్ట్మెంట్ కూడా మీరు చూస్తే అనిమల్ హస్బెండరీ, సిఆర్డిఏ, ఈడిబి, ఫుడ్ ప్రాసెసింగ్, హైయర్ ఎడ్యుకేషన్, హౌసింగ్, I&I, ఐటీఈసి, ఎంఏయుడి, మైనింగ్, నెట్గ్యాప్, roads and buildings, skill development, tourism. These are all various departments are going to create jobs. దీన్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తే జాబ్స్ వస్తాయి. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, అన్నీ ఇచ్చినా మనం ఎగ్జిక్యూషన్ ఇస్ ఇంపార్టెంట్. అందుకే ఇది అవుతానే నెక్స్ట్ సబ్జెక్ట్ అయిన తర్వాత నేను టూరిజం కూడా తీసుకోవాలని. టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. మన వాళ్ళు లాస్ట్లో పెట్టారు టూరిజం పోయేటప్పుడు, ఎందుకంటే అప్పుడు ఇంకా టైం కూడా ఉండదు, టూరిజం డిస్కస్ చేసే పరిస్థితి కూడా ఉండదు. దిస్ ఈజ్ వేర్ ప్రియారిటీస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది అవుతాను ఈ దీంట్లోనే టూరిజం బిఫోర్ లంచ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ లంచ్ తర్వాత పెట్టాం. ఎడ్యుకేషన్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ ఆఫ్టర్ లంచ్ పెట్టాం. అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేవి వస్తాయి. ఎగ్జాక్ట్గా 12 అయింది. విల్ మీట్ బై 12:30. 15 అంటే సరిపోతుందా మీకు? మరి ఓకే, సరిపోతుందా? ఓకే, 12:20, 5 minutes ఎక్కువ ఇస్తాను ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడానికి.